ఒకరి పుట్టుక కానీ ఒక పార్టీ పుట్టుక కానీ ఆ ప్రాంత చరిత్రని అదేవిధంగా కుటుంబ చరిత్రని మారిస్తే వాళ్ళు 10 కాలాల పాటు గుర్తుంటారని చెప్పేసి మనం చేస్తామని. తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎన్టీఆర్ గారు స్థాపించిన తర్వాత తెలుగువాడి ఆత్మగౌరవం కానివ్వండి, తెలుగువాడి కీర్తి కానివ్వండి, దేశం నలుమూలలో కూడా వ్యాపింప చేయబడింది ఎన్టీఆర్ గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ ద్వారా అని చెప్పేసి మీ అందరికీ శివలింగా మనం చేస్తామని. ఇటీవల పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూలంగా తెలుగు రాజకీయ నాయకుల్ని చీకొట్టే విధంగా దేశంలో అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు ఈ విధంగా మాట్లాడతారా, ఈ విధంగా ప్రవర్తిస్తారా అని చీకొట్టే విధంగా చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మీ అందరికీ శివలింగా మనం చేస్తామని. ఒక పక్క మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగు రాష్ట్రాల సాంకేతిక బలాన్ని ప్రపంచం నలుమూలలా తీసుకువెళ్ళి తెలుగువాడంటే ఏమిటో రుజువు చేయాలి, దేశంలో పర్ క్యాపిటల్లో ప్రపంచంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో అంటే తలసరి ఆదాయంలో తెలుగువాడు ప్రపంచంలో అందరికంటే కూడా ముందుండాలని అహర్నిశలు కృషి చేస్తా ఉంటే ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలి, ఏ విధంగా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా చేయాలి, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఈ రాష్ట్రం నష్టపోయిందని చెప్పి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి కుతంత్ర రాజకీయాలు చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీకు మనం చేస్తాను. మీరందరూ కూడా సింహాల్లా 5 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అవతల ఉన్న నాకు తెలుసు అని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను. నేను కేసులు పెట్టించుకున్నారు, ఆస్తుల మీద దాడులు చేయించుకున్నారు, అవమానాలు పడ్డారు, అయినా కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గుకోకుండా సింహాల్లో తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి 151 సీట్లున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూపాతాలకు తొక్కి 11 సీట్లు తీసుకురావడానికి కారణం అంతా కూడా మీరేం చెప్పేసి అందరికీ శివలింగా మనం చేస్తాను. మీకు సాధారణంగా ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బరువు బాధ్యతలు అన్ని కూడా తీరేట్టు ఫీల్ అయిపోతాం మనందరూ కూడా. ఎందుకంటే మనం అధికారంలోకి తీసుకొచ్చాం, ప్రజలకు ఏమి చేయాలని ఆలోచన చేస్తాం. ఈ రోజు మరో బాధ్యత కూడా, బరువైన బాధ్యత కూడా మీ మీద ఉందని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను. కూటమి కార్యకర్తల మీద, కూటమి నాయకుల మీద మొన్నటి వరకు కూడా మన పార్టీలను ఏ విధంగా అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి మీరు పోరాటం చేశారు. ఈ రోజు దానికంటే కూడా ఒక పవిత్రమైన బాధ్యత మీ మీద ఉంది. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఈ రాష్ట్ర గౌరవాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనే బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి మీ అందరికీ శివలింగా మనం చేస్తా ఉన్నాను నేను.